ఉగ్గాని కోసం ఇలా 200 గ్రాముల ఇలా కరకరలాడి బోలుగా ఉండే మంచి తీసుకొని మరమరాల్ని ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలండి. వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి కొద్దిగా నూనెలో వేయించి పెట్టుకోవాలి. కొలతలు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. దాంట్లో 100 గ్రాముల పుట్నాల పప్పు వేసి ఇలా పొడిగొట్టి పెట్టుకున్నానండి. మనకు కావాల్సినంత వాడుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా పాత్రలో తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, ఇలా 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని వేసేసి బాగా దోరగా వేయించాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు, మీరు ఎంత కారం తింటే అంత. కొంతమంది ఎక్కువ వేసుకుంటారండి పచ్చిమిరపకాయలు, మధ్యలో నంచుకుంటారు. అలా నంచుకోవటం ఇష్టమైతే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు బాగా తుంచి వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి, బాగుంటుంది. ఫ్రెష్ కరివేపాకు అయితే ఉగ్గానీలో చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయల్ని. కొంతమంది ఉల్లిపాయల్ని మగ్గనిస్తారండి. ఉల్లిపాయలు కొంచెం ఉడికితే తింటారండి కొంతమంది, ఉగ్గానీలోకి బాగుంటుంది. కొంతమంది పూర్తిగా నల్లగా వేయించేస్తారు. నేనైతే దోరగా వేయిస్తున్నా. కొంచెం పసుపు వేయాలండి. పసుపు వేస్తేనే ఉగ్గాని కలర్ఫుల్గా ఉంటుంది. ఉగ్గాని బాగా కలర్ఫుల్గా కనపడటానికి పసుపు చాలా ఇంపార్టెంట్. పసుపు వేసుకుంటేనే ఉగ్గాని చూడటానికి అందంగా ఉంటుందండి. ఇది రాయలసీమ ఫేమస్ అండి. ఈ ఉగ్గానితో పాటు మిర్చి బజ్జీ కూడా వేస్తారు. ఈ మిర్చి బజ్జీ కొరుక్కొని తింటూ ఉగ్గాని తింటారండి. అక్కడ చాలా ఫేమస్ అండి రాయలసీమ వైపు. ఉల్లిపాయల్లో కొద్దిగా చిటికెడు ఉప్పు వేశానండి మగ్గటానికి. మనము ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పొడి, దాంట్లో కొంచెం ఉప్పు వేసాము, దీంట్లో కొద్దిగా ఉప్పు వేసామండి. మీరు కూడా చూసి వేసుకోండి. ఇంకా కొంచెము మగ్గాలండి ఉల్లిపాయలు. మా ఇంట్లో నల్లగా బ్రౌన్ కలర్గా బాగా డీప్ ఫ్రైగా వేసిన ఉల్లిపాయలు తినరండి, అందుకని నేనైతే ఇలా దోరగా వేయిస్తున్నాను. వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసి మనం కడిగి పెట్టుకున్నాం కదా ఈ మరమరాలు, ఆ తాలింపు మీద అలా వేయాలి. చూశారు కదా, ఇలా వేసి పెట్టాలి. కింద మంట పెట్టకూడదండి. మంట పెడితే ఏమవుతుందంటే మరమరాలు బాగా ముడుచుకుపోతాయి అన్నమాట. ముడుచుకుపోయి గట్టిగా అయిపోతాయి. మంటలో వేగనివ్వకూడదు. ఇలా తాలింపులో ఆ వేడికి మగ్గాలి అంతే. అలా వేసి పెట్టేసేయాలండి. అలా వేసి పెట్టి దానిపైన మనము ఇప్పుడు పొడి కొట్టుకున్నాం కదా, ఆ పొడిని చల్లుకోవాలి. 200 గ్రాముల మరమరాలకి ఒక 100 గ్రాములు పొడి పడుతుందండి. కొంతమంది తక్కువ పొడి వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ పొడి వేసుకుంటారండి. కొంతమంది ఏం చేస్తారంటే ప్లేట్లో ఈ మరమరాల తాలింపు పెట్టుకొని పొడిని పక్కన పెట్టుకొని తింటారు. రాయలసీమ ఏరియాలో అలాగే తింటారు. చూశారు కదా, అలా ఉల్లిపాయలు పైన అలా కనిపిస్తూ పంటి కిందకి మనకి ఉల్లిపాయ నములుతూ ఉంటే ఆ మరమరాలు, ఆ పుట్నాల పొడి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.